ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగా నున్నడలా యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పమనెను. చాలు. ఇక్కడ మొర్దెకై ఎస్తేరు యొద్దకు పంపిన వర్తమానం లేదా ఎస్తేరుతో చెప్పమని చెప్పిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 4వ అధ్యాయం 14వ వచనములో చివరి మాటలో ఒక మాట చెప్పబడింది. ఏమనంటే, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో అని ఎస్తేరుతో మొర్దెకై చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం మనకి ఎక్కడా కూడా కనిపించదు. దేవుడు అనే పేరు మనకి ఎక్కడా కూడా కనిపించదు. కానీ ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు ఏ కార్యాలైతే చేశాడో అవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అనడానికి రుజువుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనం చదువుకున్న ఈ వచనములో ఈ సమయమును బట్టియే నీవు రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని ఎస్తేరుతో మొర్దెకై చెప్తున్నాడు. అసలు ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో ఈ మాట చెప్పాడు అనంటే, మనందరికీ కూడా ఎస్తేరు గ్రంథాన్ని గురించి కొంత అవగాహన అనేది ఉంది కదండి, మనందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగింది అనంటే, అహష్వేరోషు అనే ఒక రాజు పరిపాలన చేస్తున్న సమయంలో ఆయనకు వస్తీ అనే ఒక రాణి ఉండేది. కానీ ఆయన ఒక విందు చేసినప్పుడు ఆమెను పిలిస్తే ఆమె వెళ్ళలేదు. దానివల్ల ఆయనకు కోపం వచ్చి ఆమెను రాణిగా తీసేసి తర్వాత ఎస్తేరుని రాణిగా నియమించుకున్నాడు. అయితే ఇలా ఎప్పుడైతే జరిగిందో అక్కడ యూదులు, అంటే ఎస్తేరు కానీ మొర్దెకై కానీ వీళ్ళందరూ కూడా యూదులు. అయితే మొర్దెకై అనే ఒక వ్యక్తి ఆ యొక్క రాజు కోటలో ఒక అధికారిగా లేకపోతే ఒక ద్వారపాలకుడుగా ఉన్నప్పుడు అక్కడ హామాను అనే ఒక అధికారి ఉన్నాడు. అందరూ కూడా హామానికి వంగి నమస్కారం చేసేవారు, మ్రొక్కేవారు. కానీ యూదుడైన మొర్దెకై మాత్రం ఎప్పుడు కూడా హామానికి నమస్కారం చేయలేదు. దానివల్ల హామానికి చాలా కోపం వచ్చి ఏం చేశాడంటే, మొర్దెకైని ఒక్కడిని చంపితే అది చిన్న పని, నా కోపానికి అది సరిపోదు, కాబట్టి ఈ మొర్దెకై ఏ జాతి వాడో ఆ యూదులందరినీ కూడా చంపాలి అని చెప్పి ఒక శాసనాన్ని రాజు ద్వారా పుట్టించాడు. అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. అయితే అక్కడ మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే ఆ శాసనము పుట్టిందో, యూదులందరినీ కూడా చంపాలన్న శాసనము ఎప్పుడైతే బయలుదేరిందో, ఆ శాసనము మొర్దెకైకి తెలియగానే మొర్దెకై గోనె పట్ట ధరించి బూడిద పోసుకొని ఆయన ఎలుగెత్తి విజ్ఞాపన చేస్తున్నాడు, లేదా ఏడుస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఈ యొక్క దృశ్యాన్ని ఎస్తేరు చూసింది. అసలు ఏమైంది, ఏం జరిగింది అని అడిగినప్పుడు మొత్తం జరిగిందంతా కూడా మొర్దెకై ఒక వ్యక్తి ద్వారా ఎస్తేరుకి తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే గనక, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. చెప్పండి ఒకసారి, ఏమన్నాడు మొర్దెకై? నీవు ఈ సమయాన్ని బట్టే ఈ రాజ్యమునకు వచ్చితివేమో అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు ఎస్తేరుతో మొర్దెకై అనంటే, ఎస్తేరు తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనాథ కదండి. ఎవరామె? తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనాథ. కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. అంటే ఎస్తేరు గ్రంథం అంతా మాకు తెలుసు అనే మనసుతో ఉండకండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎస్తేరు తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనాథ. ఆమెని తన పినతండ్రి కుమారుడైన మొర్దెకై పెంచుతున్నాడు, లేదా దత్తత తీసుకున్నాడు. ఆమెకు తండ్రిగా ఉండడానికి ఆయన ముందుకొచ్చాడు. అయితే ఆమెను పోషిస్తూ పెంచుతూ ఉన్న సమయంలో అహష్వేరోషు ఏం చేశాడంటే, తనకు రాణిగా ఉన్న వస్తీని తొలగించాడు కదా, కాబట్టి ఆమె ప్లేస్లోకి ఎవరో ఒకరిని రాణిగా తీసుకోవాలని చెప్పి ఆ రాజ్యంలో ప్రకటన చేసినప్పుడు చాలామంది స్త్రీలు అక్కడికి వచ్చారు. వారితో పాటు ఎస్తేరును కూడా మొర్దెకై అక్కడికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మొర్దెకై ఎస్తేరుతో ఏం చెప్పాడంటే, నీవు ఏ జాతికి చెందినదానివో ఆ విషయాన్ని మాత్రం నువ్వు బయట పెట్టొద్దు అని చెప్పినప్పుడు ఆమె అలాగే మరుగ్గా ఉంది. కానీ ఒకానొక సమయంలో
ప్రతి ఒక్కరూ కూడా రాజు ఎదుట కనబడుతూ ఉన్నప్పుడు రాజుకి ఎస్తేరు మీద దయ పుట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే దయ పుట్టిందో, తన రాజదండాన్ని ఎప్పుడైతే చాపాడో, అప్పుడు ఎస్తేరు ఏమయ్యిందంటే వస్తీకి బదులుగా ఆ రాజ్యానికి రాణిగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఆమె తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అనాథ. ఆమెను పెంచడానికి కూడా తన మొర్దెకై అనే తన పినతండ్రి యొక్క కుమారుడు ముందుకొచ్చి ఆమెను పెంచి పోషిస్తున్నాడు. ఆమె ఒకరి యొక్క దాన్ని ఏమనొచ్చు అంటే కనుక ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న స్త్రీ కదండి. ఒకరు దయ చూపిస్తే కదండి ఆమె బ్రతుకుతుంది. ఆమెకు ఆహారం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, ఏమి కావాలన్నా సరే ఒక మానవుడు ఆమె మీద దయ చూపిస్తేనే ఆమె పొందుకోగలదు. అలాంటి ఒక స్థితిలో ఉన్న ఆమెను, ఒక అనాథగా ఉన్న ఆమెను, తల్లిదండ్రులను కోల్పోయి ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయిన ఎస్తేరుని దేవుడు ఏ స్థానానికి తీసుకువెళ్ళాడు అని అంటే గనక ఆ దేశానికే, ఆ రాజ్యానికే రాణిగా ఉండే స్థానానికి దేవుడు ఆమెను హెచ్చించాడు. ఆమేన్. అందరం ఒకసారి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎప్పుడైతే ఈ యొక్క ఎస్తేరుని ఆ స్థానానికి దేవుడు హెచ్చించాడో, లేదా ఆ స్థానంలో ఎప్పుడైతే పెట్టాడో, మన దేవుడు దీనులను లేవనెత్తేవాడు. ఆయన పెంట కుప్ప మీద నుండి దీనులను లేవనెత్తి గనులతో సహా కూర్చుండబెట్టేవాడు అనే వాగ్దానము ఎస్తేరు జీవితంలో నెరవేర్చబడింది. ఆమేన్. నిజమే, మన దేవుడు ఎలాంటి వాడండి? దీనులను లేవనెత్తేవాడు కదా. పెంట కుప్ప మీద ఉన్న దీనులను లేవనెత్తి గనులతో కూర్చుండబెట్టగలిగిన సామర్థ్యం మన దేవునికి ఉంది. కాబట్టే అనాదిగా ఉన్న ఈమెను, తల్లిదండ్రులను కోల్పోయి ఏకాకిగా ఒకరి దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న ఈమెను ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేశాడంటే ఆ దేశానికి రాణిగా అభిషేకించాడు, రాణిగా నియమించాడు. ఆమేన్. అయితే నీవు రాణిగా ఎందుకు ఉన్నావు? ఈ యొక్క సింహాసనం మీదకు నువ్వు ఎందుకు వచ్చావు? ఈ యొక్క స్థానానికి నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే, ఇదిగో ఈ సమయమును బట్టియే అంటున్నాడు ఆయన. మొర్దెకై అంటున్నాడు ఏమని? ఈ సమయమును బట్టియే. అంటే ఒక అనాదిగా ఉన్న నిన్ను, ఒక దీనురాలిగా ఉన్న నిన్ను, ఒక ఏకాకిగా ఉన్న నిన్ను ఎందుకు దేవుడు ఈరోజు ఈ స్థానంలో పెట్టాడు, ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు, ఈ రాజ్యానికి రాణిగా నిన్ను ఎందుకు దేవుడు నియమించాడు అని అంటే గనక ఈ సమయమును బట్టియే. చెప్పండి, దేనికోసం అండి? అర్థమైందా మీకు ఈ సమయం అంటే? అర్థమైపోయిందా? సరే, ఏంటి ఆ సమయం? ఏంటి ఆ సమయం అని అంటే గనక కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మొర్దెకై డైరెక్ట్గా హామానుతో యుద్ధము చేయలేడు కదండి. మొర్దెకై డైరెక్ట్గా హామానుతో యుద్ధం చేయలేడు. ఒకసారి చెప్తారా అందరూ? మొర్దెకై డైరెక్ట్గా హామానుతో యుద్ధం చేయలేడు. కానీ ఎస్తేరు డైరెక్ట్గా హామానుతో యుద్ధము చేయగలదు. ఆమేన్. ఎస్తేరు హామానుతో డైరెక్ట్గా యుద్ధం చేయగలదు. ఎందుకనంటే మొర్దెకై స్థానం వేరు, ఎస్తేరు యొక్క స్థానము వేరు. మొర్దెకై ఒక ద్వారపాలకుడు, కానీ ఎస్తేరు ఆ దేశానికి రాణి. కాబట్టి బలవంతుడైన, నా మాట మీరు జాగ్రత్తగా వినాలి, బలవంతుడైన హామానుతో యుద్ధము చేయుట ఎవరికి సాధ్యమవుతుంది అనంటే ఎస్తేరుకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆమేన్. ఎవరికి సాధ్యమవుతుంది? ఎస్తేరుకు మాత్రమే. కాబట్టి బలవంతుడైన హామాను రాబోయే దినాల్లో ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడో, ఆయన ఎలాంటి శాసనాన్ని పుట్టిస్తాడో, ఆ శాసనము దేవుని ప్రజలకు అది ఎంత కీడుని కలిగిస్తుందో ఇవన్నీ కూడా భవిష్యత్తును ఎరిగిన దేవుడు ముందే తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భవిష్యత్తులో హామాను లాంటి బలవంతుడితో యుద్ధం చేయడానికి, హామాను పుట్టించిన రాజ శాసనాలను కూడా మార్చడానికి, హామాను తీసుకొచ్చిన మరణ దండాన్ని కూడా తొలగించడానికి ముందుగానే అనాథగా, దీనురాలిగా, ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్న ఎస్తేరుని ఆ స్థానంలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? మీకు అర్థమవుతుంది అందరికీ? కాబట్టి ఇప్పుడు ఎస్తేరుకున్న ఒక హోంవర్క్ ఏంటి? ఆమె చేయాల్సిన ప్రాజెక్ట్ ఏంటంటే బలవంతుడైన హామానుతో యుద్ధము చేయాలి. ఎవరితో? బలవంతుడైన హామానుతో. ఒక రకంగా ఆలోచన చేస్తే అహష్వేరోషు రాజుకి హామాన్ అంటే చాలా నమ్మకం, హామాన్ అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అని అంటే గనక అవసరమైతే ఆయన కోసం ఎస్తేరును కూడా పక్కన పెడతాడు, అవసరమైతే ఎస్తేరును కూడా పక్కన పెడతాడు. హామాను విషయంలో ఎవ్వరి మాట కూడా రాజు వినడు.
కాబట్టే హామాను ఏం చేసినా అక్కడ చెల్లుతుంది. కాబట్టే మొర్దెకైని ఒక్కడిని చంపడం తగినది కాదు అని చెప్పి రాజుతో మాట్లాడి, ఇదిగోనయ్యా, మన రాజ్యంలో ఒక జనం ఉన్నారు, వారు ఎప్పుడు కూడా ఎదుటివారితో గొడవలాడుతూనే ఉంటారు, ఎప్పుడు ఎదుటివారితో వారు యుద్ధములు చేస్తూనే ఉంటారు. కాబట్టి వారు బ్రతికొనడం అనవసరం, వారిని చంపేయాలని చెప్పి ఒక శాసనాన్ని ధైర్యంగా అయినా పుట్టించేశాడు. అసలు చూడండి, ఒక రాజు ఈ వ్యక్తి చెప్తే మొత్తం నీకు ఏం కావాలంటే అది చేసుకో అని చెప్పి పూర్తి అధికారం ఇచ్చేశాడంటే హామాన్ అంటే రాజుకి ఎంత నమ్మకమో మనకు అర్థమవుతుంది కదండి. అయితే ఇలాంటి హామానుని ఎదుర్కోవడానికి మొర్దెకై కంటే పై స్థానంలో ఎస్తేరుని దేవుడు ముందుగానే నియమించాడు. అయితే ఎంత ఎస్తేరు రాణి అయినప్పటికీ కూడా ఒక విషయంలో మాత్రం ఎస్తేరు కంటే హామానే బలవంతుడు. ఎందుకో తెలుసా? రాజు యొక్క ఫేవర్ అంతా కూడా ఎక్కువ ఎవరి వైపు ఉంది? హామాను వైపే. రాణి అనే ఎస్తేరు వైపు కాదు, కానీ ఎక్కువ ఫేవర్ ఎవరికి చేస్తాడంటే హామానికే చేస్తాడు. అందుకనే ఎస్తేరు రాజుని విందుకు పిలిచినప్పుడు హామానును కూడా పిలవండి అని చెప్పగానే రాజు వెంటనే హామాను కూడా తనతో పాటు వెంట తెచ్చాడు. ఆడెందుకు అనలేదు ఆయన కదండి. రాణి దగ్గరికి విందు కోసం వెళ్తున్నప్పుడు వాడెందుకు అనలేదు ఆయన అనకుండా రాజు తనతో పాటు హామాను తీసుకెళ్ళాడంటే హామాన్ అంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో కదండి, ఎంత విలువిస్తున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎస్తేరుని ముందుగానే దేవుడు నియమించాడు. ఎందుకు అని అంటే కనుక హామాను లాంటి బలవంతుడితో యుద్ధం చేయడానికి. అందుకనే మొర్దెకై చెప్తున్నాడు, ఇదిగో ఈ సమయమును బట్టియే, అంటే హామానుతో యుద్ధము చేయడానికే, హామాను పుట్టించిన శాసనాన్ని నాశనము చేయడానికే, హామాను తీసుకొచ్చిన మరణ శిక్షని తొలగించడానికే, దేవుని ప్రజలైన యూదులను రక్షించడానికే ఈ సమయమును బట్టియే నీవు ఈ రాజ్యమునకు వచ్చితివి. ఆమేన్. మీకైనా అర్థమైందండి వాక్యం? ఎంతకు అర్థమవుతుందా? అంటే ఒక దీనురాలు, ఒక అనాథ, తల్లిదండ్రులను కోల్పోయిన ఒక స్త్రీని దేవుడు ఎందుకు హెచ్చించాడంటే బలవంతుడితో యుద్ధము చేయడానికి. ఆమేన్. ఎవరితో యుద్ధం చేయడానికి? బలవంతుడితో. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే గనక దేవుని ప్రజలు ఎప్పుడు కూడా తమ కంటే బలవంతులతోనే యుద్ధం చేశారు. ఆమేన్. ఒకసారి చెప్తారా? ఏం చేశారండి? బలవంతులతోనే యుద్ధం చేశారు. ఎవరు? దేవుని ప్రజలు తమ కంటే బలవంతులతోనే యుద్ధం చేశారు. దావీదు గొలియాతుతో యుద్ధం చేశాడు, కానీ దావీదు కంటే గొలియాతు చాలా బలవంతుడు. ఎస్తేరు హామానుతో యుద్ధం చేసింది, కానీ ఎస్తేరు కంటే హామాను చాలా బలవంతుడు. హిజ్కియా అష్షూరు రాజుతో యుద్ధం చేశాడు, కానీ హిజ్కియా కంటే అష్షూరు రాజు చాలా బలవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా దేవుని ప్రజలు ఎప్పుడు కూడా బలవంతులతోనే, తమ కంటే శక్తి కలిగిన వారితోనే, తమ కంటే బలము కలిగిన వారితోనే యుద్ధము చేస్తూ ఉండేవారు. గిద్యోను కూడా అంతే. మిడతల దండులాగున్న మిద్యానీయులతో యుద్ధం చేశాడు, కానీ ఎంతమందితో? 300 మందితో. గిద్యోనికి 300 మంది సైన్యం, మిద్యానీయులేమో మిడతల దండులాగా మొత్తం ఆ మైదానం అంతా కూడా పరిచేశారు. అంతమంది. అంటే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా తమ కంటే బలవంతులతోనే యుద్ధం చేస్తారు. కానీ తమ కంటే బలవంతులతో యుద్ధము చేయడానికే దీనులైన వారిని దేవుడు ఎన్నుకొని వారు లేవనెత్తి వారిని అభిషేకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఎవరితో యుద్ధం చేస్తారండి? తమ కంటే బలవంతులతో. ఇక్కడ ఎస్తేరును కూడా ఎందుకు దేవుడు హెచ్చించాడంటే తనకంటే, యూదుల కంటే, మొర్దెకై కంటే బలవంతుడిన హామానుతో యుద్ధం చేయడానికి. కానీ ఆశ్చర్యకరంగా అక్కడ ఎస్తేరు, మొర్దెకై, యూదులు చేసిన 3 దినాల ఉపవాస ప్రార్థనలను బట్టి దేవుడు వారి పక్షమున యుద్ధము చేశాడు. హామాను శాసనాన్ని దేవుడు నాశనం చేశాడు. యూదులకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనకంటే బలవంతులతో మనం ఎప్పుడు యుద్ధం చేస్తున్నా సరే మన దేవుడు మనల్ని బలపరిస్తే విజయము మనదే. ఆమేన్. ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తి చెప్తారా? దేవుడు మనల్ని బలపరిస్తే విజయము మనదే. ఎంతమంది బలవంతులు మన మీదకి లేచినా, మనము పోరాడుతున్నది, మనము యుద్ధము చేస్తున్నది ఎలాంటి బలవంతులతో అయినప్పటికీ కూడా దేవుడు మన పక్షమున ఉంటే విజయము మనదే. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందండి ఇదంతా? మీకు అర్థమైందా? కాబట్టి ఒక దీనురాలు, ఒక అనాథ, తల్లిదండ్రులను కోల్పోయిన ఈమెను ఒక సమయం కొరకు దేవుడు ఆమెని హెచ్చించారు. ఏంటి ఆ సమయం అంటే తనకంటే బలవంతునితో
యుద్ధం చేయడానికి. దావీదు కూడా అంతే. అప్పటి వరకు కూడా అరణ్యములో గొర్రెల కాపరిగా మరుగ్గా ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది. ఏంటా సమయం అంటే తనకంటే బలవంతుడితో యుద్ధం చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. గిద్యోను కూడా గానుగ చాటున దాగుకుని తన యొక్క గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటున్నాడు. అప్పటి వరకు మరుగ్గా ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు అతన్ని పిలిచాడు. ఎందుకంటే తనకంటే బలవంతులతో యుద్ధం చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ పోరాటము, నా పోరాటము, మనందరి పోరాటము ఎవరితో అంటే మనకంటే, చెప్తారా, మనకంటే బలవంతులతో. అన్ని విషయాల్లో కూడా మనకంటే బలము కలిగిన వారితో మనము యుద్ధము చేస్తున్నాం. అయితే ఈ యుద్ధము చేయడానికి, మనకంటే బలవంతులతో మనం పోరాడడానికి దేవుడు మనకు ఏమై ఉన్నాడు అని అంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండము